అభంశుభం తెలియని అమాయకుడు, వయసు ఎదిగినా బుద్ధి సరిగా లేని యువకుడు. కన్నవాళ్లు కాదనుకున్నారో, మతిలేక ఇల్లు విడిచాడో తెలియదుగాని అనాథగా మారాడు. అడుగు అడుగుకి భారం, మాటలు రావు, ఏం కావాలో చెప్పలేని పసిపిల్లాడి మనస్తత్వం. ఏ అడుగుల్లో ఉన్నదో తీరం. గతేడాది సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ పరిధిలో ఒంటరిగా ఉన్న ఈ మానసిక వికలాంగుడిని సిర్గాపూర్ పోలీసులు చేరదీశారు. ఈ అమాయకుణ్ణి పోలీసులు గుర్తించకపోతే ఏమయ్యేవాడు? కోర్టు ద్వారా ఎర్రగడ్డ హాస్పిటల్లో ఏడాది పాటు చికిత్స పొందిన ఈ అభాగ్యుడిని సిర్గాపూర్ పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. నా పేరు సాయి కిరణ్. నేను సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను. 1 year బ్యాక్ June 13, 2025 రోజు నా ఎస్ఐ మహేష్ సార్ త్రూ రోడ్డు దగ్గర మా జ్యూరిడిక్షన్ లో ఉన్నది. సో అట్లా తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి లీగల్ గా ఎర్రగడ్డలో జాయిన్ చేసినాక ఈ రోజు కాల్ వచ్చింది, మీరు తీసుకెళ్ళొచ్చు అని. అక్కడ నుంచి ఇక్కడికి ఇది ఉందని తెలిసి ఆశ్రమం, సో ఇక్కడికి తీసుకొని వచ్చు. అయిన వారంటూ ఎవరూ లేని ఈ అనాథకు ముందుగా ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి అన్నం పెట్టగా కడుపు నిండా తిన్నాడు. ఇతని సంబంధీకులెవరైనా ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళతారని ఆశిస్తున్నాం. ఇటువంటి ఎందరో అభాగ్యులు అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. మీలాంటి దాతల దయాగుణంతోనే ఈ నిర్భాగ్యులు వేళకు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారు. ఈ అనాథల నిత్యాన్నదానానికి మీ వంతు సాయం చేసి పుణ్యం కట్టుకోండి.